రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఒక షాక్ ఇచ్చిందనాలి. ఒక పక్కన బీహార్లో తేడా జరిగింది, ఎస్ఐ ఆయన మాట్లాడేదంతా నిరంతరం కరెక్టే. అవేవి కూడా బీజేపీనో ఈసీనో చేసేది కాదు. సహజ సిద్ధంగా లోపల జరిగేటటువంటి లోకల్ పొలిటికల్ డామినెన్స్తో జరిగే గేమ్ అది. ఏది దొంగ ఓట్లు చేర్చడం కానీ, ఉన్న ఓట్లు తీయడం కానీ, మల్టిపుల్ ఏరియాలో ఉండటం అనేటటువంటిది ఒక మనిషి 4-5 చోట్ల ట్రాన్స్ఫర్ అయితే సహజ సిద్ధంగా ఉండేటటువంటి. బట్ ఈయన 1,00,000 అభ్యంతరాలతో వేసినటువంటి పిటిషన్ ఏదైతే వీళ్ళు వేసినటువంటి పిటిషన్లో ఈసీ చెప్పుకొచ్చింది, మేము సిస్టమేటిక్గా వెళ్తున్నాం, రూల్ ప్రకారం వెళ్తున్నాం, నోటీసులు ఇచ్చి తీస్తున్నాం, అట్లాగే ఆధార్ కార్డు మ్యాండేటరీ చెయ్యలేము అని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు కూడా అందుకు అంగీకరించింది. ఏదైతే వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకి విరుద్ధంగా ఈసీ చెప్పినటువంటిది మాకున్న అధికారాలు ఇవి అని ఏదైతే చెప్పుకొచ్చిందో దాన్ని సుప్రీంకోర్టు అనుమతించింది. తద్వారా బీహార్ ఎన్నికలకు సంబంధించి ఆ టోటల్ 67 లక్షలు ఎత్తివేయడానికి వీలు లేదు అన్నటువంటి రూట్లో వెళ్ళినటువంటి దానికి రివర్స్ అవుతుంది. ఈసీ చెప్పుకొచ్చింది, ఇదిగో ఇందులో ఇన్ని లక్షల మంది మనుషులు బతికిలేరు, అక్కడ మనుషులే కనబట్టలేదు, వాళ్ళ ఓటు ఎట్టు ఉంచుతాం, అట్లాగే 4-5 చోట్ల ఉన్నాయి తీసేసాం. అది ఇప్పుడు ఈయన తీసేయండి 4-5 చోట్ల ఉన్నాయని ఏదైతే చెప్తున్నాడో అదే అక్కడ చేస్తోంది ఎన్నికల సంఘం. విచిత్రం ఏంటంటే ఆయన ఏదంటున్నాడో అదే చేస్తోంది. అది తీస్తుంటే మళ్ళీ ఇక్కడ వద్దు అంటున్నాడు. బీహార్లో కర్ణాటకలో ఎక్కువ వచ్చినాయి అన్నాడు, ఇక్కడ ఎక్కువ వచ్చింది తీసేస్తుంటే వద్దు అంటున్నాడు. కర్ణాటకలో ఏళ్ళ పార్టీనే ఉండి ఎక్కువ చేసుకుంది అక్కడ. ఇక్కడ విచిత్రమైనటువంటిది, తాము చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే విచారం అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి వేళ ఓ రకమైన ఎదురు దెబ్బని చెప్పాలా.